అటవీ భూములు ఆక్రమించుకున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విచారణకు హాజరు కావాలి అంటూ అధికారులు పిలుస్తున్న నేపథ్యంలో తాను ప్రజాప్రతినిధిని, ఎప్పుడు పడితే అప్పుడు విచారణకు రాలేను, కాస్తంత ముందుగా చెప్పాలి, విచారణకు రావాలి అంటూ అధికారులకు ఒక షాక్ ఇచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి నగరంలోని తన భూములు ఆక్రమణలపై హైకోర్టు ఆదేశాల మేరకు వివరణ ఇవ్వాలి అంటూ పెద్దిరెడ్డికి బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు నోటీసులు ఇచ్చారు. 17న మఠం కార్యాలయానికి వ్యక్తిగతంగా లేదా ప్రతినిధిని పంపి రికార్డులుంటే అప్పగించాలని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చిన సందర్భంలో తన తమ్ముడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆ భూములు కొన్నారు అని చెప్పి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆ రికార్డులు అందిస్తామని మాత్రం తెలిపారు. ఎంఆర్పల్లి పరిధిలో సర్వే నెంబర్ 261/1లో 261/2లోని 388 ఎకరాల భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులు ఆక్రమణలో ఉంది అనేది బుగ్గమఠం భూముల అన్యాక్రాంతం వ్యవహారంలోనూ డేగల మునస్వామి, పట్టెం వెంకట్రాయలు, యశోదమ్మ, పురందర్ అనే వ్యక్తులను కూడా అధికారులు నోటీసులు అందించారు. వారికి కూడా ఈ నెల 11న తాకీదులు ఇచ్చినా వేర్వేరు కారణాలతో హాజరు కాలేనట్లు చెప్పినట్టు సమాచారం. అంతకుముందు ఏప్రిల్ 3 కూడా నోటీసులు ఇచ్చారు. ఏది ఏమైనా ప్రస్తుతం అయితే ఈ విచారణకు సంబంధించి ఇంకా నడుస్తూనే ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాత్రం ఇప్పట్లో మేము హాజరు కాలేము అని చెప్పారంటే ఇప్పుడు అధికారులు దీంతో కంగుతిన్నారు.